మనకి కొన్ని ఇబ్బందులు కలిగితే మనం వెంటనే తిట్టేస్తాం. నువ్వు అసలు తండ్రివేనా, నన్ను ఇలా రోడ్డు గిడిస్తావా, నా శ్రమకాలంలో నన్ను పట్టించుకోవా, అసలు నన్ను ఎందుకన్నావు, చంపైపోయావా అని మనం నోటి దూషణ చేసేస్తాం. కానీ తండ్రి మీద ఉన్న ప్రేమ చేత, తండ్రి నన్ను ఎందుకు విడిచావయ్యా, ఈ శ్రమకాలంలో నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడట. మరి అటువంటి మంచి హృదయం. తిన్న తర్వాత కొంతమంది వాతలు పెడతారు, రేవు దాటిన తర్వాత తెప్పలు తగలేస్తారు. ఆ విధంగా మనం ఉండకూడదు. మన కష్ట నష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు చేసిన మేలులకై మనం ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసే బిడ్డలుగా ఉండాలి తప్ప దేవుడు చేసిన మేలులు పొందుకుంటూ ఉండి కష్టం వస్తే తిరగబడే స్వభావం మనలో ఉండకూడదు. యోబు గారు ఆ విధంగా తిరగబడలే. యోబు గారు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయినను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రము చెల్లించాడు, తీసుకుపోయిన దాన్ని బట్టి కూడా స్తోత్రమును చెల్లించాడు. ఇచ్చితే మనం స్తోత్రము చెల్లిస్తాం, తీసుకుపోతే దేవుని దూషిస్తాం. మన స్వభావం అది. మన స్వభావం అలాగ ఉండకూడదండి. ఏ పరిస్థితుల్లోనా ఒకే విధంగా మన స్వభావం ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా భూమి మీద అందరితో పాటు సంతోషంగా తిరిగిన దినాలు ఉన్నాయి, సంతోషకరమైన సువార్త మనం పంచిపెట్టిన దినాలు ఉన్నాయి. ఆ దినాల్లో సంతోషంగా ఉన్నాడు, శ్రమ దినాల్లో కూడా సంతోషంగా ఉన్నాడు. అలాగే వేదన కాలంలో శిలువ మీద వేదన కాలం నుండి కూడా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా దేవా నా దేవా నన్ను ఇంతకు చేయి విడిచావయ్యా, నీ కుమారుని కదా తండ్రి, నన్ను ఈ టైంలో ఈ సమయంలో చేయి విడవాలనైనా నేను ఏం చేశానయ్యా అని దీనంగా తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నట్ట. ఎంత గొప్ప స్వభావము యేసుక్రీస్తు ప్రభువుకి కదండి. అంత గొప్ప స్వభావము మనలో కూడా ఉంటే ఎంత మేలండి, ఎంత చక్కగా ఆశీర్వదించబడతామండి. మనము ఎప్పుడు కూడా దేవుని దగ్గర ముష్కరువులుగా ఉండలేము. దేవుని దగ్గర ఎప్పుడు కూడా ధిక్కారం చేసే బిడ్డలుగా ఉండలేము. దేవుని దగ్గర ఎప్పుడు కూడా మోసపుచ్చే బిడ్డలుగా ఉండలేమండి. దేవుని దగ్గర ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించే బిడ్డలుగా మాత్రం ఉంటాం. యేసుప్రభు వారు శిలువ మీద ఉండగా దప్పిగా ఉన్నాడట, దాహముగా ఉన్నాడట. ఆయన ఏ దాహము కలిగి ఉన్నాడు అని అంటే బహుశా ఆయన నీటి దాహము కలిగి లేడని నా ఉద్దేశం. నీటి దాహం కలిగి ఉన్నట్లయితే కనుక ఆయనకి తెలుసు కాసేపులను కోసేపులను చచ్చిపోతారు. అంత మహాజ్ఞాని యేసు ప్రభువారు ప్రపంచానికి మొత్తము కూడా తన సువార్తమానం అందించిన దేవాతి దేవుడు తన జ్ఞానముతో ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆత్మ సంబంధమైన బండ మీద కట్టిన దేవుడు. మరి ఆయనకి తెలియదు కాసేపులో కూసేపులో చచ్చిపోతాను, ఈ సమయంలో శరీర సంబంధమైన నీళ్ళు అడగటం ఏమిటి, ఇది తుచ్చమైన కోరిక అని ఆయనకి తెలియదా? అయినప్పటికీ కూడా నేను దప్పికొనుచున్నాను అని యేసు ప్రభువారు అనడానికి ప్రధానమైన కారణం లేఖనములు నెరవేరినట్లుగా. లేఖనము నెరవేరాలి. లేఖనంలో రాయబడ్డది, నాకు దప్పి అయినప్పుడు చేదు చిరకను త్రాగనిచ్చిరి అని దావీదు సెలవిచ్చిన రీతిగా చేదును ఆహారంగా పెట్టారని దావీదు సెలవిచ్చినట్లుగా ఆ లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడాలి. ఆయన దప్పికొనుచున్నానంటే దప్పిక అంటే ఏంటంటే ఆత్మ సంబంధమైన దప్పిక. ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడండి. విశ్వాసం నా యందు ఉంచండి, నేను నిజమైన దేవుని కుమారుని, మీకోసం వచ్చిన వాడిని, మీకోసం ప్రాణం పెట్టిన వాడిని అని ఆత్మల దాహము కలిగిన వాడు. ఆయన దాహం ఆత్మతోటే తీరుతుంది. కాబట్టి మీరందరూ నా యందు విశ్వాసం ఉంచండి అని ఆ శిలువ దగ్గర ఉన్న వారు అందరితోటి మాట చెప్తున్నట్ట. అందరూ అది విచిత్రంగా చూస్తున్నారు. నిజంగా దేవుని కుమారుడు అయితే దేవుడి దిగి వచ్చి తీసుకుపోతాడని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏలి అని పిలుస్తున్నాడండో అని వేటకారం చేస్తున్నారు. కొంతమంది తన్ను తాను రక్షించుకోలేని వాడు మనందరినీ రక్షిస్తాడట, ప్రజలను రక్షిస్తాడట, వీడు దేవుడా అని ఇంకా చులకనగా మాట్లాడినట్టు వారు ఉన్నారు. వీరందరి ఎదుట చూసి అని అంటున్నాడు, నన్ను నమ్మండి, నా ఎందుకు విశ్వాసం ఉంచండి, నేను దప్పికున్నాను. ఏ దప్పిక? ఆత్మల దప్పిక. నా దాహము తీర్చే ఆ ఆత్మలు మీ దగ్గర ఉన్నాయి, అవన్నీ నాకు ఇచ్చేయండి, విశ్వాసముతో నా పట్ల మీరు వ్యవహరించండి, నన్ను నమ్మండి అని యేసు ప్రభు వారు దప్పికొనుచున్నాను అన్నాడు. 6వ మాట సమాప్తమైందంటే ప్రతి మనిషికి కూడా సమాప్తం అనేది ఉంది. అన్నం తినేటప్పుడు కొత్త తింటాం, తర్వాత సమాప్తం అయిపోతుంది, ఇంకెక్కువ తినలేం, కడుపు పట్టదు కదండి. పని చేసేవాడు ఈ సమయం నుంచి ఈ సమయం వరకు పని చేస్తాడు, అంతకంటే ఎక్కువ చేయలేడు. చేయమంటే చేయనంటాడు.
నేను చేయను, సమాప్తం అయిపోయింది, ఈ పని నేను చేయను అంటాడు, ముగించేశాను అంటాడు. మర్నాడు ఇష్టం ఉంటే వెళ్తారు, లేకపోతే మానేస్తారు. ప్రతిదానికి ఒక సమాప్తం. మన బ్రతుకులో మన పుట్టిన కాడ నుంచి ఆఖరి అంతం వరకు కూడా సమయం గతించిన తర్వాత మన జీవితం కూడా సమాప్తం అయిపోతుంది. ఇంకా సమాప్తమే, ఇంకా భూమి మీద మనం ఉండమండి, చీకట్లోకి వెళ్ళిపోతాం, చీకట్లో కలిసిపోతాం. సమాప్తం అయిపోయింది. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన పని ఏదైతుందో అది సమాప్తం చేశాను. చేయటకు నాకు ఇచ్చిన పని ఏదైతుందో అది సమాప్తం చేశాను ప్రభా. చేయకి వెళ్ళవలసిన గడియ ఆసన్నమైనదని యేసు ప్రభు వారు తెలుసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నానయ్యా, నా పని సమాప్తం అయిపోయింది. అంతటా లేచేసు ప్రభు వారు ఇంకొక పని ఉంది. ఆయన నడానికి ఒక తువాల కట్టుకుని ఒక పళ్ళెం పెట్టి, పళ్ళెంలో యేసుక్రీస్తు శిష్యులందరికీ కాళ్ళు పెట్టి ఒక్కొక్కరికి కాళ్ళు కడుగుతూ వారందరినీ కూడా అభిషేకిస్తున్నాడట. ఆయనతో పాలిభాగస్తులను చేసుకుంటున్నాడు. ఆయన ఆత్మ పొందుకునేటట్లుగా వారందరినీ అభిషేకిస్తున్నాడు. ఆఖరి శిష్యులను కూడా మరి కడిగి శుభ్రపరిచి పరిశుద్ధపరిచిన తర్వాత తన పని సమాప్తమైందని లేచి ఆయన ఒలువుల తోటకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇంకా అక్కడి నుంచి దేవుని పనే, అతని పని ఏమీ లేదు. ఇంకేం పని ఉందైంది? ఇంకేం పని లేదు. ఇంకా అప్పచెప్పబట్టమే. అప్పచెప్పబడిన తర్వాత మనుషుల పని, తర్వాత దేవుడి పని. మనుషులు ఎలా కావాలంటే అలా చేస్తారు ఆయన పట్ల. తర్వాత దేవుడు తన ఇష్టంగా చేసి ఆయనను సిలువ కేసు కొట్టి ప్రాణములు తీసి ఆయన రక్తము ద్వారా పాపులందరి వరకు ఆ పాప క్షమాపణ నిమిత్తమైన బలిపశువుగా తండ్రి వధించటమే, ఆయన నలగొట్టడం ఇష్టమే తండ్రికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం. తండ్రికి ఆయన నలగొట్టడం ఇష్టమైనది కనుక శిలువ మీద పండుకోబెట్టి ఆయన్ని శిలువ కొట్టేంత వరకు కూడా, ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా దేవుని పని, దేవుడు ఆ పనిని చేశాడు. దేవునికి స్తోత్రం. సమాప్తమైనదట.